హలో, ఈ రోజు మనం ఒక ప్రసిద్ధమైన దేవాలయానికి వచ్చామండి. రాజమండ్రిలో ఈ మధ్యనే పాపులర్ అయ్యింది. ఒక మంచి ప్లేస్ చూపించాలనిపించింది. జనరల్ గా రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, ఇవన్నీ గుర్తొస్తాయి. ఈ మధ్యన రాజమండ్రి అంటే మహాకాళేశ్వర ఆలయం అండి. చాలా బాగా కట్టారు. ఈ రోజు నేను ఈ టెంపుల్ చూడడానికి వచ్చాను. నాతో పాటు మీరందరూ చూడాలని అనుకున్నాను, నేను చూపించాలనుకున్నాను. సో అందుకని ఈ టెంపుల్ చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఈ ఆర్కిటెక్చర్ గానీ ఎవ్రీథింగ్, ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉందండి, అది కూడా చెప్తాను రండి నాతో. ఎంత విశాలమైన ప్రాంగణం అండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. అన్ని దేవుళ్ళు కొలువై ఉన్నారనమాట. దశావతారాలు ఒక పక్క, మొత్తం 4 కూడా చాలా విశాలంగా ఉంది. కలర్ఫుల్ గా కూడా ఉంది, ప్రశాంతంగా ఉంది. మొత్తం 4 ప్రాకారాలు ఉన్నాయండి. దీనికి ప్రాకారాలు అంటే మరీ నేను తెలుగులో ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా, దేవుడు అయి వచ్చాం కదండి, గుడికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం కదా, అవే వస్తాయి. సో 4 ద్వారాలు ఉన్నాయండి మెయిన్ టెంపుల్ కి. అన్నిటికన్నా ఇక్కడ స్పెషల్ ఏంటి తెలుసా, ఈ టెంపుల్ గోదావరి గట్టున కైలాస భూమి పక్కనే ఉందండి. కైలాస భూమి అంటే తెలుసు కదా మీకు, కైలాస భూమి పక్కనే ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ చితాభస్మంతో శివుడికి అభిషేకం జరుగుతుందండి. నిజం, చితాభస్మంతో శివుడికి అభిషేకం జరుగుద్ది. ఒళ్ళు పులకరించింది, నిజంగా చెప్పగానే చెలదరించింది అనమాట. అసలు ఆ శివుడు అంటేనే ఆయన ఎక్కడుంటారు, ఆయన శ్మశానవాసి. మనం వింటూ ఉంటాం, ఇక్కడ కళ్ళారా చూస్తాం అనమాట. జనరల్ గా మనకు అందరికీ తెలిసింది దశావతారాలు కదండి, అందరికీ తెలుసు. దశావతారాలు అంటే విష్ణుమూర్తి అవతారాలు. విష్ణుమూర్తి అవతారాలు మనకు తెలుసు, వామన అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం, వరాహ అవతారం. సో ఇలాంటివి దశావతారాలు. ఇవన్నీ కూడా మనం చాలా టెంపుల్స్ లో చూసాము. ఇక్కడ ఈ టెంపుల్లో విష్ణుమూర్తి అవతారాలు, దశావతారాలు ఒక పక్కన కొలువై ఉన్నారు. ఇంకొక పక్కన మనం ఎప్పుడు చూడండి శివుడి అవతారాలు కూడా ఉన్నాయండి ఇటు పక్కనే. అంటే శివుడు ఏ రూపంలో రెండు చూస్తాము. హరిహరమూర్తి, కాలభైరవుడు, లింగోద్భవమూర్తి, ఇలాగ శివుడికి ఉండే అన్ని రకాల అవతారాలు అన్ని కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. చాలా బాగా ప్రతిష్ఠించారండి. విగ్రహాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ టెంపుల్ లో ఉండే ప్రత్యేకత 4 వైపుల్లో ఒకవైపు వచ్చేసరికి శివుడి అవతారాలు ఒకవైపు ఉన్నాయి. శివుడి ఫ్యామిలీ స్టార్ట్ అయ్యి వినాయకుడు అండ్ కుమారస్వామి ఇక్కడ ఉన్నారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి, టోటల్ ఫ్యామిలీ ఉన్నారు. సో ఇక ఈ శివుడి అవతారాలు అన్ని అక్కడ ఉన్నాయి. అర్ధనారీశ్వరుడు ఎంత బాగున్నాయి, విగ్రహాలు కళ కూడా ఎంత బాగుందంటే జీవకళ ఉట్టిపడుతుంది, అంత చక్కగా ఉన్నాయి. వీరభద్రుడు కూడా ఉన్నారు. శివుడి అవతారాల్లో నటరాజమూర్తి, హరిహరమూర్తి, కాలభైరవుడు, లింగోద్భవుడు. నేను కూడా ఎప్పుడు వినలేదండి ఇన్ని రకాల పేర్లు. లింగోద్భవమూర్తి అంటండి. ఎంత బాగా మనం వినడమే, రూపం ఎలా ఉంటుందో కూడా చక్కగా ఇక్కడ ఒక రూపం ఇచ్చి రూపంలో తెలిచారు. గజ సంహారమూర్తి అంట. ఇప్పుడు ఉండే శివుడు, అది కూడా విగ్రహంలో పెట్టారు. దక్షిణామూర్తి తెలిసింది, దక్షిణామూర్తి. ఎన్ని అవతారాలు. భిక్షాటనమూర్తి అంటండి, భిక్షాటనమూర్తి కూడా ఉన్నారు ఇక్కడ. శివుడిలో ఎన్ని అవతారాలు. ఏకపాదమూర్తి అండి, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. దగ్గర చూపించమ్మా, ఎంత బాగుంది. ఏకపాదమూర్తి అంట. మరి పురాణాల్లో ఈ పేరు ఇది ఎక్కడొచ్చిన ప్రస్తావన నాకు తెలియదు, కానీ ఇప్పుడే తెలుసుకుంటున్నా. శివుడి గురించి టోటల్ హిస్టరీ తెలుస్తుంది ఇక్కడికి వస్తే మనం. అండ్ ఇక్కడ కుబేరుడు కూడా ఇక్కడ ఒక స్తూపం ఉంటుంది. ఇప్పుడు చూడలేదు, అట్లానే ఉంది. క్షేత్రాల పేర్లు రాస్తున్నాయండి మొత్తం. ఉత్తరాభద్ర, శ్రవణ, శతవిక్రమ, పూర్వాభద్ర, పూర్వాషాఢాన్ని అన్ని నక్షత్రాల పేర్లు రాస్తున్నాయి. సో ఈ పక్కనంతా కూడా అమ్మవారి అవతారాలు ఉన్నాయండి.
పార్వతీదేవితో మొదలుపెట్టి బాలా త్రిపుర సుందరి దేవి, గాయత్రి దేవి, ఈవిడ పేరు మీదే నేను పాట పెట్టుకున్నాను కదా, మా గాయత్రి శాసనం. గాయత్రి అమ్మవారి పేరు మీదే పెట్టారు. చాలా మంది నా పేరు గాయత్రి అనుకుంటూ ఉంటారు, కానీ కాదు, అమ్మవారి పేరు మీద పెట్టుకున్నాను. ఇక్కడ అన్నపూర్ణాదేవి, మా అన్నపూర్ణేశ్వరి, లలిత త్రిపుర సుందరి దేవి, మహాలక్ష్మి అమ్మవారి, సరస్వతి దేవి, ఇంకా మొత్తం అందరూ దేవుళ్ళు కొలివేశారు. గౌరీదేవి, జ్యేష్ఠాదేవి, అక్కడెవరు వాసవి మాత, అందరూ అన్ని దేవుళ్ళు కొలివే ఉన్నారన్నమాట. అది ఎంత ప్రశాంతంగా ఉందో. అప్పుడు ఇంకా లోపలికి గోదావరి గట్టు మీద ఈ చుట్టుపక్కల చివరికి రావడానికి ఆలోచించేవాళ్ళము, కైలాసగిరి అది ఉందని చెప్పి. కొంచెం నేనైతే వచ్చేదాన్ని కదమ్మా, అక్కడప్పుడు నేను రాననేదాన్ని. కానీ ఇప్పుడు అసలు ఎంత ఆహ్లాదంగా ఉందండి ఈ టెంపుల్. చాలా చాలా బాగుంది. ఇదే ఇక్కడ మాకు రావడానికి ఏంటి అన్నిటికన్నా స్పెషల్ గా చెప్పాను కదండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ ఉంది కదండి. ఉజ్జయినిలో ఉండే మహాకాళేశ్వర టెంపుల్ కి ఇది సెకండ్ వర్షన్ అనొచ్చు. అది చూసి దాని నమూనాలాగా దానిలాగా కట్టాలని చెప్పి ఇక్కడ కట్టారు. పక్కరోజు వెంకటరావు గారు అని చెప్పి రాజమండ్రిలో ఒక పెద్ద మనిషి, ఆయన కట్టాడు అన్నది. ఆయనే టేక్ కేర్ చెప్పుకుంటారు ఈ టెంపుల్ ని. ఉజ్జయిని మహాకాళి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ కూడా మనిషి చితాభస్మంతో శివుడికి అభిషేకం ఉంది. ఇక్కడ కూడా అదే జరుగుతాడు. అక్కడ ఉజ్జయిని తర్వాత మళ్ళీ రాజమండ్రిలోనే ఉండట. రెండో ఉజ్జయిని అని చెప్పి రాసింది అన్ని చోట్ల కూడాను. ఈ పక్కనే కైలాసభూమి ఉంది. కైలాసభూమి నుంచి ప్రతిరోజు తెల్లవారుజాము 4 4:30 జరుగుతుందండి చితాభస్మంతో. మనిషి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అది స్పెషాలిటీ. బాబా కూడా ఉన్నాయి. బాబా, ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయుడు అందరూ ఉన్నారు. లేని హిందీ దేవుడు లేదండి. అన్ని దేవుళ్ళు ఇంత పెద్ద గుడిలో 4 ద్వారాలు ఉన్నాయి. ఎంత బాగుంది. ఇది టెంపుల్ కి వెనక వైపు ద్వారం. ఇది ఇక్కడ ప్రసాదాలు తయారు చేస్తారు. అటుపక్క చూస్తే గోదావరి కనిపిస్తుంది, చక్కగా గోదావరి కూడా కనిపిస్తుంది. ఒక పక్క కైలాస భూమి. శివకేశవులు ఇద్దరిలో అటుపక్క అంతా శివుడి ఫ్యామిలీ ఉంది, ఇటు పక్క కేశవుడి ఫ్యామిలీ ఉందండి. శ్రీ విశ్వాక్షుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, రాఘకృష్ణుడు, ఎంత బాగుందో, సీతారాములు, మొత్తం శివకేశవుడి ఫ్యామిలీ మొత్తం ఉంది కదా. అన్ని అవతారాలు, అన్ని రూపాలు కూడా తీసుకొచ్చేట్టు చూశారండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈసారి ఎవరు ఎప్పుడు రాజమండ్రి నుంచి వైపు వెళ్తున్నా కూడా, మా ఊరి వాళ్ళు కాకపోయినా ఇక్కడ ఆగి శివుడు దర్శనం చేసుకోండి. అలాగే మా గాయత్రి ఫ్యాషన్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యన అలాగే వస్తున్నారు తెలుసా. మేము వైజాగ్ వెళ్తున్నామండి, దారిలో గాయత్రి ఫ్యాషన్స్ చూసి వెళ్దామని వచ్చామని అంటారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా ఈసారి కూడా ఈ టెంపుల్ కూడా చూడండి. నవగ్రహాలయం ఇక్కడ ఉందండి. ప్రతి శివాలయంలోనే ఉన్నట్టుగానే నవగ్రహాలు. అవును, ఇంతకీ మీకు అందరికీ ఒక డౌట్ వచ్చిందా, ఈ చీర సంగతి చెప్పలేదేంటి కూడా అని చెప్పి. సో ఇప్పుడు చెప్తాను. ఇది ఎలా ఉందండి, చక్కగా ఇలా టెంపుల్స్ కావడానికి ట్రెడిషనల్ గా, లేదంటే ఏదైనా మ్యారేజెస్ ఉంటే వేసుకోవడానికి చక్కగా ఉంది కదండి. బనారసి సిల్క్ శారీ, ఇది కప్తాన్ సెట్ లో 3000 లో ఉంది. మన స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ప్యూర్, సెమీ ప్యూర్. చక్కటి రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ తో బుటీస్ తో వచ్చింది. దీనికి బ్లూ కలరే బ్లౌజ్ వస్తుంది. ఇంచుమించు ఇలాంటిది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. సో ఈ శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మాకు తెలిసిన పద్ధతే, మా ఫోన్ నెంబర్ ఉంది కదండి, వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళు అవైలబిలిటీ చెప్తారు. మీరు పే చేసి అడ్రస్ పెడితే ఇంటికి వచ్చేసి గాయత్రి ఫ్యాషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో ఇలాంటి వీడియోస్ కూడా చూపిస్తుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.